మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నన్ను వరదలో ఇరుక్కుపోయాను. నా 5 చిన్నపిల్లలు 5 పెద్దలు. నన్ను సేవ్ చేయండి. ఈ రోజున మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరం నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి పెద్దోళ్ళం ఏమైపోయినా చిన్నపిల్లలన్నా కాపాడండి అని వాళ్ళు బతుకుంటే చాలు. వాళ్ళు ఏమీ అనుభవించలేదు. వాళ్ళే గనక కాపాడకపోతే ఈ రోజున మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదండి. మా విజువల్స్ ఏదైతే ఉన్నాయో అంతా మీ వాటర్ వచ్చేసాయి సడన్ గా అనుకోకుండా. పిల్లలు ఉన్నారు పక్కన, అంటే ఏం సర్దుకోవాలి ఏం తీసుకోవాలో తెలియదు. అంటే అసలు అంత సిచ్యువేషన్ లో మాకే చూసే వాళ్ళకి ఎంతో దయనీయంగా బాధగా అనిపించింది. అంటే మీకు ఆ సిచ్యువేషన్ లో హడావుడిగా ఎలా అనిపించింది? అట్లా మేము పిల్లల్ని పెట్టుకొని చాలా ప్రాణ భయాలతోని మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పైకి వెళ్ళి కాపాడండి అని చెప్పేసి మేము ఎంతమంది అధికారులకు కాల్ చేసినా ఇదిగో వస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. మేము మా చుట్టాలు జ్వాలరుల ద్వారా కొద్దిగా మమ్మల్ని రిస్క్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని కాపాడారు. వాళ్ళే గనక కాపాడకపోతే ఈ రోజున మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదండి. మేము పెద్దోళ్ళం ఏమైపోయినా చిన్నపిల్లలన్నా కాపాడండి అని వాళ్ళు బతుకుంటే చాలు. వాళ్ళు ఏమీ అనుభవించలేదు. మాకు ఏదైనా పర్లేదు వాళ్ళన్నా కాపాడాలని చెప్పేసి మేము ఎంతో ప్రయత్నాలు చేసామండి. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇవి జాలర్లు మమ్మల్ని ఎంతో రిస్క్ చేసి మమ్మల్ని చాలా విధంగా కాపాడారు. మేము పెట్టిన వీడియో చూశారు, అన్నీ చూశారు. కానీ ఎవరు ఇదిగో వస్తున్నామమ్మా అదిగో వస్తున్నాం అంటున్నారే కానీ ఏదీ రావట్లేదు. కనీసం మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. 4 పిల్లలు హ్యాండిక్యాప్ బాబుని పెట్టుకోమని మేము అల్లాడిపోయినామండి ప్రాణ భయాలతోని. ఇక మేము బ్రతుకుతాం, మేము తెల్లారి రోజు చూస్తాం అనేసి మేము మేము అనుకోలేదు. ఇదే మా ఆఖరి రోజు అనేసి మేము ఆశలు కూడా వదిలేసుకున్నామండి. ఎన్ని గంటలు సుమారు గంట పైకి ఎక్కారు? ఎన్ని గంటలు అక్కడే ఉండి మీరు? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాం మేడం. ఈవినింగ్ 6 వరకు. ఈవినింగ్ 6 ఫుడ్ కానీ ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే ఎవరెవరు స్పందించారంటే చాలా మంది ఫోన్ కాల్స్ చేశా అన్నారు, పోస్టులు పెట్టారు, వీడియో రిలీజ్ చేశా అని చెప్పారు. ఓన్లీ మాకు స్పందించింది కేటీఆర్ గారేనండి. అమెరికాలో ఉండి తను మేము పెట్టిన వీడియోని చూసి తను స్పందించి కాల్ చేసి మాట్లాడారు. నేను అమెరికాలో ఉన్నామ్మా, నేను కంపల్సరీగా వస్తాను, వచ్చి మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తా అని చెప్పేసి మాట్లాడారు మేడం. నేను మొత్తం అంటే పెద్దవాళ్ళం అనుకోండి అమ్మ, అంటే మనం ఎంతసేపు అయినా కానీ ఓపిక ఎదురు చూస్తాం. పిల్లలు ఉన్నారన్నారు, ఫుడ్ టైంకి లేదు, పరిస్థితి చూస్తే ఇలా అనిపిస్తుంది. అంటే పిల్లలు ఫుడ్ అడుగుతుంటారు. అసలు ఆ పరిస్థితిలో మీకు ఎట్లా అనిపించింది? అసలు అంతా మేము చాలా ఏం చేయలేని దిక్కుదోచని స్థితిలో మేము ఉన్నాం. పిల్లలు ఆకలి అని అడుస్తున్నా కానీ ఓర్చుకోండి నాన్న, ఎటు పోయి మనం పోయే ప్రయత్నాలు చేయలేకపోతున్నాం, మనల్ని కాపాడతారు, ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అని పిల్లల్ని మేము మభ్య పెట్టుకుంటూ వచ్చినామండి. పిల్లలు కూడా మాకు కొద్దిగా మా బాధను అర్థం చేసుకున్నారు. అంటే మామూలు పిల్లలే కాదు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూడా ఉన్నారన్నారు. చాలా అనుభవించుంటారంటే ఆ క్షణాలు చుట్టూ చూస్తే నీళ్లు. నరకం చూసాం మేడం, ప్రత్యక్షంగా నరకం చూసాము. అంటే ఇప్పుడు రెస్క్యూ టీం వచ్చింది, కాపాడారు. అది కూడా ఎక్కువ మందిని ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారని చెప్పారు. అంటే పిల్లల్ని ఇక్కడ నుంచి ఆ వరద చూస్తుంటే, మాకే ఆ వీడియోలో చూస్తుంటే భయంకరంగా అనిపించింది. ఒకవేళ పడిపోతే అలా అనిపించింది. అంటే ఒక్కొక్క పిల్లల్ని తీసుకెళ్లి అలా మళ్ళీ ఒడి దగ్గర వదిలేసి వస్తున్న ఆ పరిస్థితుల్లో మీరు ఎట్లా ఫీలింగ్ అనిపించింది? మేము పిల్లలు ఎలా బయటపడతారా, పిల్లలు బయటపడితే చాలు, వాళ్ళు తెలియని వ్యక్తులు కదండి, వాళ్ళకి అలవాటు లేదు. కానీ వాళ్ళకి మేము పిల్లల్ని జాగ్రత్త, మా భయంతో మా భయాన్ని లోన దాచుకొని పిల్లలకి ధైర్యం చెప్పిన అమ్మ మన వాళ్ళే, మన అంకుల్సే, ఏం కాదు నాన్న భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపి మేము ధైర్యాన్ని కూడా పెట్టుకొని వాళ్ళు అవతలకు చేరారు అని మా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత కొంచెం అలా తృప్తి పడ్డామండి. పిల్లలన్నా బయటపడ్డారు అన్న ఆలోచనతోనే మాకేమైపోయినా పర్లేదు, పిల్లలు బయటపడ్డారు అని చెప్పేసి కొద్దిగా ఆశలు. అంటే అక్కడ దరికి చేరే వరకు పిల్లలు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్తా ఉన్నారు. అంటే దరి వరకు మీకు కనిపించలేదు, వెళ్ళి చేరారు అని మీరు ఫోన్ ద్వారా తెలుసుకొని కొంచెం ధైర్యం వచ్చిందండి. అంటే తను చెప్పారు. అంటే అసలు చూస్తుండగానే ఊహించకుండా వచ్చేసింది. ఎంత టైంలో జరిగిపోయింది? అది 10 నిమిషాలల్లో జరిగిపోయిందండి. మేము ఆల్రెడీ సామాన్లు చదువుకొని బయటకు వచ్చేసరికి వచ్చే లోపల చుట్టూ ముట్టేసాయి వాటర్. అప్పటికే మేము సగం దూరం వెళ్ళి మాకు అడుగున భాగం ఉంది, పిల్లల్ని మోసుకోలేకపోయినాము. దాదాపు ప్రాణాలు అరుగుపలు పెట్టుకొని పైకి డాబా మీదకి వెళ్ళిపోయి మేము డాబా మీద పోయి 5 నిమిషాలు అవ్వంగానే ఇంకా ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. టెన్షన్ వేస్తుంది, పిల్లలు ఏడుస్తారు, తిండి లేదు ఏది లేదు. అప్పటికి మేము చాలా భయంతో ఉన్నాము. పైకి వెళ్ళి తిండి లేక పిల్లలు ఏడుస్తారు, జ్వరాలు, అప్పటికే జ్వరాలు ఉన్నారు పిల్లలకి. మా కోసం
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు మాకు ఓదార్స్తారు, మేము ఓదార్స్తున్నాం. చాలా మేము ఉన్నాం. మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్ చేసి కాపాడండి అది ఇది అని మా వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఎట్లా జరుగుతుంది రాలేకపోతున్నాము అది ఇది ట్రై చేస్తున్నాం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాము, ఇట్లా రాజకీయ నాయకులకు ఫోన్ చేసాము, స్పందించారు. కానీ ఇగో వస్తున్నాం అని ట్రై చేశారు. అయిపోయింది. తర్వాత కాపాడిన తర్వాత కూడా మాకు ఏమి తిండి లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, మాకు ఏది లేదు. ఇగో తీసుకొచ్చాము. తర్వాత మా పిల్లల్ని తీసుకెళ్లారా లేదా, మేము ఉన్నారా లేరా, చేరుకున్నారా లేదా, ఎమ్మటే ఆన్ ది స్పాట్ లో లాస్ట్కి మా హస్బెండ్ లాస్ట్ 10వ వ్యక్తి. అతను ఎలా వస్తాడా రాడా అని ప్రాణాలు అరిచేతిలో పిల్లలు ఉన్నారా లేదా అని చూసుకోవటము, భయంతో ఉన్నాము. మేము బాగా ఏడ్చాము. మా వీడియో వైరల్ అయిందిలే కానీ నేను దాంట్లో లేను. ఎంత పిల్లలు ఉన్నారు అంత జరిగారు. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఫోన్ చేశారు, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఇలా జరిగింది అలా జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ ఎమ్మటే తీసుకెళ్లారు. కానీ మాకు రోడ్డు శాంక్షన్ కాలేదు, మాకు జరిగిపోయిన నష్టానికి కూడా ఏమి ఇవ్వలేదు. ఈ చివరంటే ఎవ్వరు రావట్లేరు మాకు. ఇప్పుడు ట్రాక్టర్లు జేసీపీలు వచ్చినా కానీ కూడా మీ లైన్ అంటే మా లైన్కి వెళ్ళి ఎవ్వరు రావట్లేరు. అసలు మాకు ఏమీ అంది ఇచ్చట్లేదు. అదైనా గట్టిగా అడుగుతుంటే అదైనా ఇస్తారు తప్ప మా చివర ఇల్లు అంటే చాలు దూరంగా పారిపోతున్నట్టు బజార్కి మీదే ఆఖరి ఇల్లు కానీ మాకు ఏం సహాయం చేయట్లేరండి. ప్రతిది 7 సంవత్సరాల వరకు మాకు ఏ సహాయం అందలేదు. ఈ రోజు ఒక బియ్యం బస్తా ఇచ్చారు తప్ప మాకు ఏమి ఇవ్వలేదండి. ఇవాళకి 5 రోజులు ఇంతవరకు ఏది లేదు. మేము బయట పడ్డ తర్వాత పొంగులేటి గారు ట్వీట్ చేశారు, మాట్లాడారు. కానీ తర్వాత మాకు ఏ భోజనాలు కాదు ఏది సహకరించలేదు. మళ్ళీ అంటే మీరు మళ్ళీ ఎప్పుడు చేరుకున్నారు ఇంట్లో? తెల్లారి వచ్చాము. వచ్చి వరదంతా వెళ్ళిపోయింది. వరదంతా వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు, మా బ్రదరు, మా చుట్టాలు వీళ్ళందరూ వచ్చి క్లీన్ చేశారు. కానీ మాకు స్తంభం లేదు, కరెంటు మెయిన్ లేదు, తూడ్చుకో ఇప్పటి వరకు లేదండి. వాటర్ భగీరథ దేవుడి దగ్గర మాకు అది ఇంత సన్న దారి వస్తుందండి. దాంతో జాడించుకున్నాం, మురికి నీళ్ళతో జాడించుకున్నాం. ఈ రోజు అది వస్తే కడుక్కుందాం అనుకున్నా కానీ మా పంపు రాక, కరెంటు లేక, కరెంటు వాళ్ళకి ఫోన్లు చేస్తాను, జేసీబీ వాళ్ళకి, కరెంటు వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఈ రోడ్డుకు రావట్లేదు. వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ లైన్ రానంటారు. మీ లొంద ఉందండి, మేము రామని చెప్తారు. మాకు ప్రతిదీ రాము అని ఇట్టే మాకు చెప్తారు. కానీ దయచేసి కాళ్ళు మొక్తా. అంటే ఇప్పుడు రెస్క్యూ టీం నుంచి కాపాడని చెప్పారు. అక్బర్ గారు మనతో ఉన్నారన్నమాట. అసలు ఈ రెస్క్యూ ఎలా చేశారండి ఆపరేషన్? ఎవరి ద్వారా మీకు అంటే ఈ సమాచారం తెలిసింది? వీళ్ళు ఇట్లా రిస్క్ లో ఉన్నారు, మీరు వెళ్ళి కాపాడారు అని చెప్పారు. ఎలా తెలిసింది? మీరు ఎలా తెలుసుకున్నారు? నా పేరు అక్బర్ అండి. మేము వైరా ప్రాజెక్ట్ మత్స్యకారులు. అయితే ఇక్కడ వీరు ఒక 10 మంది దాకా ఈ డాబా మీద ఉండి ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తున్నారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులైనటువంటి వైరా రిపోర్టర్ ఐన్యూస్ రవీంద్ర గారికి, రత్నాకర్ గారికి వాళ్ళు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంబటే వాళ్ళు కూడా మాకు మిత్రులు కావడంతో వెంటనే మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం మేము 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వస్తే ఈ బ్రిడ్జి మీద కనీసం పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి రావడానికి కూడా పంపించుకోకుండా వాళ్ళు చాలాసేపు అక్కడే నిలబెట్టారు. అంటే మీరు ఇట్లా రెస్క్యూ చేయడానికి వచ్చారని చెప్పలేదా? రెస్క్యూ చేయడానికి వచ్చామని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా మీరు ఆగండి బ్రిడ్జి పడిపోద్ది అనుకుంటూ వాళ్ళు మమ్మల్ని 5 గంటల వరకు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గరికి చేరుకోనికోకుండా మమ్మల్ని అలానే ఆపితే తర్వాత ఎంపీ గారు వస్తే ఎంపీ గారికి చెప్తే ఎంపీ గారు ఎమ్మటిని మమ్మల్ని పంపించడం జరిగింది. ఇక్కడికి రాంగలోనే కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా మా తెప్పలు రానియట్లేదని చెప్పేసరికి మా తెప్పలకి వాళ్ళకి ఫోన్ చేసేసి పోలీసు వాళ్ళకి ఆ తెప్పలు కూడా ఇక్కడికి కలెక్టర్ గారు తీసుకొని రప్పించారు. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని రండమ్మని చెప్పారు. ఎక్కడికి రావడానికి చూసేసరికి ఇక్కడ పరిస్థితి చూస్తే ఇల్లు లాస్ట్కు ఉంది, బ్రిడ్జికి దగ్గరలో ఉంది. ఏమాత్రం కొంచెం తెప్ప అవుట్ అయినా కూడా బ్రిడ్జి కిందకు పోయేటటువంటి ప్రమాదం ఉంది. రక్షించడం కాకపోగా మనమే వాళ్ళని ప్రమాదంలో పడవేసేలా అంత డేంజర్లో వీళ్ళ యొక్క పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మేము అందరం కలిసి అనుకొని ఒక్కొక్క వ్యక్తిని సింగిల్గా తీసుకొని వెళ్దామని చెప్పేసి మేము అనుకొని ముందు వచ్చి ఒక ట్రైల్ వేసి మాకు అన్న సురేష్ అన్న అని చెప్పేసి మాకు అందరికీ కూడా ధైర్యస్తుడు ముందస్తుగా వచ్చేసి అన్న ఒక పాపని తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత తెప్ప మీద వచ్చేసి మేమిద్దరం కూడా నేను పైకి ఎక్కి ఒక పాపని కిందకి ఇలా అందించడం అండి. చాలా ఘోరమైన పరిస్థితి. ఒక చేత్తో కిందకి అందిస్తే ఒక చేత్తో అందుకొని తెప్ప మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ నీళ్ళకి ఎదురీదుతూ
వాళ్ళని ఒక 300-400 మీటర్ల వరకు దాన్ని తీసుకెళ్ళటం జరిగిందండి. అలా చూస్తా ఉన్నాం వీడియోలో ఏదైతే ఉందో ఒక్కొక్కరిని మాత్రమే చేర్చేలాగా చిన్నది తెప్ప అదంతా అసలు తీసుకెళ్తుంటే వరద వస్తుంది, ఓ పక్క ఫ్లోటింగ్ అదంతా ఊగుతూ మనం పక్కన ఏదైతే విజువల్స్ ఇస్తున్నాం అంతా చూస్తూ ఉన్నాం అనమాట. దాంట్లో మీ రిస్క్ అనిపించి అంటే ఇలాంటి రిస్క్ ఆపరేషన్స్ చేశారా ఇంతకు ముందు ఎప్పుడైనా? పోయిన సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు అండి ప్రభుత్వం ఒక మత్స్య సహకార సంఘాన్ని, వైరా మత్స్య సహకార సంఘాన్ని అప్రోచ్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత బొక్కలగడ్డ ఏరియా కానీ అటేపు ఉన్నటువంటి ఇంకా ఫంక్షన్ హాల్ ఏరియా కానీ కేవీఆర్ ఫంక్షన్ హాల్ ఏదో ఉంది ఆ ఏరియా, ఇక్కడ మొత్తం కూడా ఒక 300 మందిని మేము బయటికి రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగిందండి. వాస్తవానికి వరదలు వచ్చిన సమయంలో ప్రభుత్వం వైరా ప్రాజెక్ట్ మత్స్యకారులని గుర్తించి వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే మేమందరం కూడా వీళ్ళందరినీ రక్షించడానికి ముందస్తులోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు ఆ సామర్థ్యం ఉందండి. ఆ చేపలు పట్టే వేటలో వరదల్లో పోయేటటువంటి సామర్థ్యం మాకు ఉండటం వల్ల ఈ వరదలకు వచ్చి మాకు కొంచెం సాయం చేసేటటువంటి అవకాశం మాకు ఉంది. ఆ సామర్థ్యం కూడా మాకుంది. ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించి ఈ సహాయ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి తగిన వనరులు సమకూర్చినట్లయితే ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా ఈ జిల్లాలో ముందంజలో ఉండటానికి వైరా ప్రాజెక్ట్ మత్స్య కార్మికులుగా మేము అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబాన్ని చూసినట్లయితే అండి మాకు చాలా బాధగా ఉంది. వీళ్ళు సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం వీళ్ళని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కాపాడటానికి వచ్చినటువంటి మాకే చాలా చాలా బాధగా ఉంది. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు లేవు, ఫ్రిడ్జులు లేవు, లేకపోతే తినటానికి వంట సామాగ్రి లేదు, బియ్యం కొట్టకపోయినాయి, అన్నీ కూడా అవిటి పిల్లగాడు 25 సంవత్సరాలు ఆ బాబుని దింపుతుంటే మా కళ్ళమ్మటి నీళ్లు గారినాయి. ఎందుకంటే ఆ వరద వచ్చేసి ఆ పైన తెప్ప మీద కొడతా ఉంది. ఆ బాబు ముక్కుల్లోకి గొంతుల్లోకి నీళ్లు పోయేటటువంటి చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే కూర్చున్న వాళ్ళకంటే ఏదో పైన తగిలిద్ది, తెప్ప మీద పడుకోబెట్టాం కదా, ఆ పడుకోబెట్టినప్పుడు అతడు మీద నుంచి నీళ్లు పోవటం అదంతా మాకు చాలా బాధాకరంగా ఉందండి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా ఆదుకోవాల్సిన కుటుంబం ఏదైనా ఉందంటే ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మత్స్య కార్మికులుగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తా ఉన్నాం కదండి. ఇప్పుడైతే మనం ఇల్లు చూస్తున్నాం, ఏదైతే మొన్న వరదల తాకిడికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బిక్కు అనుకుంటూ గడిపారు. వాళ్ళ పరిస్థితి చూస్తున్నట్టు ఇప్పటికి ఒక 4-5 రోజులు అయిపోయింది, వరద వచ్చిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుందామన్నా కానీ వాటర్ లేని పరిస్థితి అండ్ కరెంట్ పవర్ సప్లై లేదు. చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత తీవ్ర స్థాయిలో వరద వచ్చి నష్టం చేసింది అనేది కూడా గమనిస్తుంది. ఏదైతే మొత్తం పైన చూస్తుంటే మీరు గమనించినట్టయితే చూడండి, పైన రూఫ్ సీలింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చెత్త వెళ్ళి చేరిందంటే మొత్తం వరద అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు అందుకోసమే ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి బిక్మంటూ అక్కడే ఉండి భయంతో ఏం చేయాలో తెలియక అందరికీ ఫోన్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అండి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూస్తున్నట్టయితే మొత్తం ఫ్యాన్ దగ్గర మొత్తం ఊడిపోయింది చూసారా, మొత్తం అదంతా సీలింగ్ అంతా ఊడిపోయింది. అది వరద తాకిడికి మొత్తం ఫ్లోటింగ్ వల్ల అదంతా ఊడిన పరిస్థితి చూస్తున్నాం. ఇదైతే హాల్లో పరిస్థితి ఇలా ఉంది. ఇదంతా చూస్తే మొత్తం ఇలా లోపల వాళ్ళు బయట మళ్ళీ వర్షం ఇదంతా క్లీన్ చేసుకొని దండాలు కట్టుకుని బట్టలంతా ఆరేసుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఫుడ్ కానీ ఏదైనా ఇంకా సప్లై కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. ఇప్పుడే వచ్చి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇంత సామాన్ అంతా ఒక్క దగ్గరికి కుప్పలాగా వచ్చేసాయి. చూస్తుంటే నాకే ఎంతో కడుపు తరుక్కుపోతుంది అనమాట. అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇవంతా మళ్ళీ ఒక స్థాయికి చేరి ఇదంతా ఎప్పుడు రికవర్ చేసుకుంటారా అని అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఇదంతా చూస్తుంటే గుమ్మాలు కూడా కొట్టుకొని ఇదంతా మొత్తం గోడ ఏదైతే పొండి ఏదైతే ఉంటుందో చుట్టూ మనం కట్టుకునే ప్రహరీ గోడ మొత్తం కూలిపోయింది. ఇక్కడే కాదు ఆ చుట్టుపక్కల విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం అంతా ఈ వరద తాకిడికి మొత్తం గోడలన్నీ కూలిపోయి కొట్టుకొని ఎక్కడెక్కడి నుంచో మొత్తం కొట్టుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఎదురుగా గోడ మొత్తం చూసారు, దాని పరిస్థితి అయితే దారుణంగా మొత్తం నెర్ర కొట్టేసి మొత్తం సగం కూడా కూలిపోయింది. అంటే ఇంకొకసారి ఫ్లోటింగ్ వస్తే మాత్రం ఆ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి అనిపిస్తుంది. వాళ్ళ సామాన్లు అవన్నీ చూస్తా ఉన్నాం, బట్టలన్నీ బయట వేసి మొత్తం బురదలో కొట్టుకొని వెళ్ళిపోయాయి. అవన్నీ వాళ్ళు శుభ్రపరచుకోవడం అదే మేము జరిగిన దగ్గర నుంచి అంతా సోఫాలు ఇంట్లో సామాన్లన్నీ బయటేసి వాళ్ళంతా శుభ్రపరచుకొని మళ్ళీ ఇంట్లో చదువుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అగ్గుతున్నట్టున్న ఈ కార్నర్ ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆ పక్కన ఏదైతే బిల్డింగ్ ఉందో దానిపైన ఉన్న రేకులు మొత్తం వరదలో కొట్టుకొచ్చి వీళ్ళ మీదకి వస్తుంటే వీళ్ళు పైన ఫ్లోర్లో ఉండి ఆ రేకులు వచ్చి మన మీదకి ఎక్కడ తాగుతాయని భయం కూడా అనుభూతి చెందారని చెప్తున్నారు. ఇక్కడ అన్ని చూస్తున్నట్టయితే కిటికీలు మిర్రర్స్ ఇవన్నీ కొట్టుకొని పైన
పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బోర్డ్స్ కానివ్వండి, ఇక్కడైతే మెయిన్ దర్వాజా కూడా ఈ వరదల్లో కొట్టుకొని పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే చాలా వీళ్ళంతా ఎంత దయనీయ స్థితిలో, బట్టలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో మొత్తం కొట్టుకొచ్చాయి. వీళ్ళే కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళే అంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే చూసాం కదండి. ఏదేమైనా కానివ్వండి, వీళ్ళ పరిస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి త్వరగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ రోజుని మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరం నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి పెద్దోళ్ళం ఏమైపోయినా చిన్నపిల్లలన్నా కాపాడండి అని, వాళ్ళు బతుకుంటే చాలు, వాళ్ళు ఏమీ అనుభవించలేదు. వాళ్ళే గనక కాపాడకపోతే ఈ రోజున మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదండి.